మెగా డిఎస్సితో 40,000 టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ కొందరు విద్యాశాఖ అధికారులు 10-12,000 ఖాళీలున్నాయంటూ సాగదీస్తున్నారని మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్, రాజేందర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కొందరు విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టులను ఎక్కువ సంఖ్యలో చూపెట్టకుండా వాళ్ళకు నచ్చిన రీతిలో క్యాల్కులేట్ చేస్తారు. మేము అంటున్నాం, ఈరోజు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. టీచర్ పోస్టులు రాష్ట్రంలో 40,000 ఖాళీలు ఉన్నాయి, మేము లెక్క చూపెడతాం. ఈ విద్యాశాఖ అధికారుల మీద డిపెండ్ కావద్దు. ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 25 కిందే మేము కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. టీఆర్సీ రిపోర్టు ప్రకారం 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వము వండి పార్లమెంట్లో మాట్లాడుతూ అనేక కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ రికార్డు ప్రకారం 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు అన్నారు, హై స్కూల్ కాదు. అవి కలిపితే 30,000 అవుతాయి. అది యోగ భాగం. రెండవ భాగానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి ఆయన నోటితోటి అసెంబ్లీలో 13,000 అన్నారు, 5,000 నోటిఫికేషన్ ఇచ్చారు.